నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా కంట్రోల్లోకి రావడం లేదా? నరాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అండి. అసలు అంటే షుగర్ కి కారణాలు ఏంటి అండ్ దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? షుగర్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఓన్లీ ఏజ్డ్ వాళ్ళకి ఇది వస్తుంది అనుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా కూడా చిన్న వయసు వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఈ డయాబెటీస్ మీద మనకి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది పెంచుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, మందులకి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ డయాబెటీస్ అనేది ఏంటి ముఖ్యంగానంటే, మనం ఏం తిన్నా తాగినా అది లాస్ట్కి గ్లూకోజ్ లాగా మారి ఆ గ్లూకోజ్ అనేది రక్తంలో ఎక్కువైపోవడాన్ని మనం షుగర్ అంటాము. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉండడాన్ని మనం షుగర్ అంటాం. అయితే దీనికి కారణాలు మనం చూసుకుంటే అది జన్యు లోపాల వల్ల, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో మన రక్త సంబంధికులకు ఆల్రెడీ ఉన్నట్లయితే అది వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయన్నమాట. దానికి తోడు మనకి బాగా ఒబేసిటీగా ఉండడము, మన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండడము, వెయిట్ ఎక్కువగా ఉండడము, ట్రంక్ ఫ్యాట్ అంటే మన హిప్స్ పొట్ట ఏరియాలో ఎక్కువగా ఫ్యాట్ జమ అయిపోవడము, ఇవి దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే వచ్చే అవకాశాలు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఇలా ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒబేసిటీ ఒకటి, మనం తీసుకునే ఆహారానికి లిమిట్ లేకుండా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవడం, మనం తీసుకున్న దానికి మనం చేసే పని అనేది బ్యాలెన్స్ లేకపోవడం, అసలు వర్కౌట్ అనేది లేకుండా స్టాగ్నెంట్కి ఒకటే పొజిషన్లో ఉండడం, ఇంకా ఇతర కారణాల వల్ల, ముఖ్యంగా ఇవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. కారణాలలో మనం చూసుకుంటే ప్యాన్క్రియాస్ అనే ఒక గ్రంథిలో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడం ఇది ముఖ్యమైన కారణం అనమాట. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి ఎందుకు కాదు అని అంటే, అది జన్యు లోపాల వల్ల, హెరిడిటీ వల్ల ఉండొచ్చు, జన్యు లోపాల వల్ల ఉండొచ్చు, అండ్ ప్యాన్క్రియాస్కి ఏదైనా జబ్బు రావడము, ప్యాన్క్రియాటిక్ ట్యూమర్స్, ప్యాన్క్రియాస్కి ఏదైనా క్యాన్సర్ లాంటివి సోకడము, సో ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు ఈ డయాబెటీస్కి దారితీస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ పని ఏంటి? ఆ ఇన్సులిన్ అనేది మనం తిన్నది తాగింది ఏదైనా కూడా లాస్ట్ గ్లూకోజ్ లాగా మారిన తర్వాత రక్తంలో నుంచి కణాలకి, ఆర్గాన్స్కి, మన బాడీకి అందాలంటే దానికి మెయింటైన్ చేసేది ఇన్సులిన్ అనమాట. అది ఒక తాళం చేయిలాగా. సో ఆ గ్లూకోజ్ అనేది బాడీ యొక్క కణాలకు అందాలి అంటే ఇన్సులిన్ అనేది ఉండాలి. అది ప్యాన్క్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో అనేక కారణాల వల్ల ఇన్సులిన్ లోపాలు ఉండడము, అలాగే ఇన్సులిన్ కరెక్ట్గానే ఉన్నా లేదంటే కొద్దో గొప్ప ఉన్నా అది మన బాడీ యొక్క కణాలు యూజ్ చేసుకోలేకపోవడం, అంటే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఏమవుతుంది అని అంటే, సో షుగర్ ఉన్నా లేకున్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒబేసిటీ వల్లనో, కొవ్వు బాగా పేరుకుపోవడం వల్లనో కణాల దగ్గర, సో దీనివల్ల అండ్ స్టాగ్నెంట్గా ఒకటే పోస్చర్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కణాలు అనేటివి ఇన్సులిన్ యూజ్ చేసుకోలేవు అనమాట. ఆ గ్లూకోజ్ని లోపలికి తీసుకోలేవు, అబ్జార్బ్ చేసుకోలేవు. ఈ కండిషనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. దీన్ని ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది. మనం కొంత డైట్ ద్వారా, మన హ్యాబిట్స్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా, హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని చాలా మటుకు మనం తగ్గించుకొని ఆ కణాల యాక్టివేషన్ చేసుకోవచ్చు. కణాలు అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని, కణాల పనితత్వాన్ని, సెల్ మెటబాలిజంని హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ షుగర్లో మనం రకాలు చూసుకుంటే టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్, ప్రీ డయాబెటిక్ అని ఉంటాయి. టైప్ 1 అనేది ఏంటంటే యంగర్ ఏజెస్లో, అంటే చిన్నపిల్లల నుంచి తర్వాత టీనేజర్స్లో నుంచి మనం చూసుకుంటే యంగర్ ఏజెస్లో ఇది వస్తూ ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా ఏంటంటే ఆ ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదన్నమాట. ఇన్సులిన్ లోపం ఉన్నట్లయితే డెఫినెట్గా మనం ఏం తిన్నా తాగినా అది చక్కెరలాగా మారిపోతుంది, అది రక్తంలోనే పేరుకుపోతుంది, శరీరం యొక్క కణాలకు అందదు. కాబట్టి మెల్లమెల్లగా దాని ఎఫెక్ట్ అనేది బాడీ మీద, నరాల మీద, ఆర్గన్స్ మీద, కండరాల మీద, మెదడు మీద, దాని తీవ్రత అనేది ప్రతి ఒక్క ఆర్గన్ మీద చూపిస్తుంటుంది. దీనికి చాలామంది డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. దీనికి మనకు హోమియోపతి మెడిసిన్స్ ఎలా యూజ్ అవుతాయనంటే, ఇప్పుడు షుగర్కి మీరు ఇన్సులిన్ తీసుకున్నా లేదంటే ట్యాబ్లెట్లు వాడినా కూడా అది వాడినామని చెప్పేసి మీరు జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోకపోతే డెఫినెట్గా దాని కాంప్లికేషన్స్ ఇయర్స్ టుగెదర్, అంటే ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో దాని ఎఫెక్ట్ నరాల బలహీనత లాగనో, లేదంటే యూరిన్ ఎక్కువ సార్లు రావడము, కంట్రోల్ తప్పడము, చర్మ సమస్యలు ఎక్కువగా రావడము, అంటే మీ బాడీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొందరగా తగ్గకపోవడము, తరచుగా తలనొప్పి, లేదంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము,
ఎంత తిన్నా కూడా అది వీక్ అయిపోవడము, కొంతసేపటి వరకే ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉంటాయి, తర్వాత వీక్ అయిపోవడం, ఇలాంటివి చాలా మటుకు చూస్తూ ఉంటాం అనమాట. ఇది షుగర్లో ఏంటంటే మనం రెగ్యులర్గా చెప్పేది షుగర్లో వెయిట్ తగ్గించుకోండి, షుగర్ తగ్గుతుంది అని అంటూ ఉంటాం. అయితే షుగర్లో కొంతమంది వెయిట్ లాస్ బాగా ఓవర్ వెయిట్ ఉంటే కూడా ఈ షుగర్ అనేది తగ్గదు. ఇంకోటి ఏంటంటే ఈ షుగర్లో ఒకటేసారి సడన్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, ఇది కూడా మంచిది కాదనమాట. అది షుగర్లో ఒక కాంప్లికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి మనం కారణం ఏంటంటే ఈ మనం తీసుకునే ఆహారము, అన్నం కానీ మనం తీసుకునే ఏ ఆహార పదార్థమైనా అది గ్లూకోజ్ లాగా మారుతుంది. అంటే ఎక్కువ శాతం మనం తీసుకునే కార్బోహైడ్రేట్ అంతా డైరెక్ట్గా షుగర్ లాగా మారిపోతుంది. మనం తీసుకునే చక్కెర పదార్థాలు, స్వీట్లు, ఇట్లాంటివి, కూల్ డ్రింక్స్, ఇలాంటివి కూడా డైరెక్ట్గా షుగర్ లాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. డయాబెటీస్ అంటేనే మెటబాలిక్ డిజార్డర్, అంటే మనం తిన్నది వంటికి బట్టనియ్యదు, షుగర్ లాగా అయిపోయి పేరుకుపోతుంది రక్తంలో. సో ఈ ఎక్సెస్గా ఉన్న షుగర్ అనేది మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇది మన శరీరం ఏం చేస్తుంది అని అంటే దాన్ని నిల్వల్లాగా మారుస్తుంది అనమాట. ఆ నిల్వలు ఎట్లా అవుతాయంటే ఫ్యాట్ లాగా, కొవ్వులాగా మారిపోతూ ఉంటాయి, లివర్ ద్వారా లో డిపాజిట్ అయిపోతూ ఇలా ఉంటాయి అనమాట. అప్పుడు మనకేమవుతుంది, ఈ షుగర్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు అది ఏమవుతుంది, మనం ఫాస్టింగ్లో ఉండడము, లేదంటే షుగర్ అన్కంట్రోలబుల్ షుగర్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇదంతా మన శరీరం దాన్ని బయటికి పంపించే దాంట్లో ప్రాసెస్లో ఈ యూరిన్లో కీటోన్ బాడీస్ లాగా బ్రేక్ డౌన్ అయిపోయి అవి ఎక్సెస్ కీటోన్ బాడీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని తాలూకు కొన్ని లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ సో ఈ షుగర్ తగ్గించుకోవడానికి న్యాచురల్గా మన బాడీ ఏం చేస్తుందంటే ఈ కొవ్వు పదార్థాలని తీసేసే ప్రాసెస్లో మనకు మన శ్రమ పడకపోయినా కూడా షుగర్లో వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువగా వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, అది కూడా మంచిది కాదనమాట. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు, రఘువీర్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. సార్ నమస్కారం అండి, సమస్య చెప్పండి. ఏంటంటే నాకు 2 పళ్ళు పైన ఉండండి, షుగర్ నాకు నార్మల్ గా వచ్చింది, కాకపోతే పళ్ళు ఉంటాయి కదా టీత్, ఆ టీత్ ఒకటి పోయిందండి. ఇంతవరకు 2 పళ్ళు పోయాయి, రావట్లేదు. నా షుగర్ కి సంబంధించింది. ఏజ్ ఎంత సార్ మీకు? 27 అండి. ఓకే సార్, ఓకే. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్. ఎందుకు అని అంటే నార్మల్గా 25-30లో టీత్ అనేది పోవు కదా. ఏదన్నా గమ్స్ ఇన్ఫెక్షన్ ఉండడము, లేదంటే బాగా మీరు బలహీనంగా ఉండడము, విటమిన్ల లోపాలు, రక్తహీనత, కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడము, అండ్ గమ్ హెల్త్, మన ఓరల్ హెల్త్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా సో కొంతమందికి కారణం లేకుండా కూడా తొందరగా పండ్లు లూజ్ అయిపోవడము, లేదంటే తరచుగా నోట్లో వాసన, ఎసిటోన్ స్మెల్, అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ స్మెల్, పెయింట్ స్మెల్ నోట్లో నుంచి రావడము, ఇట్లాంటి పస్ రావడము, గమ్స్ అనేటివి బాగా ఉబ్బిపోవడము, చీము రక్తం లాంటివి రావడము, లూజ్ అయిపోయి ఆ పండ్లు తొందరగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఊడిపోయే పళ్ళ దగ్గర మళ్ళీ కొత్త పళ్ళు రావు కాబట్టి సో ఇంకా మనకి ఫ్యూచర్లో మళ్ళీ తొందరగా వేరే పళ్ళు ఊడిపోకుండా ఉండాలి అని అంటే షుగర్, బీపీ అనేది కంట్రోల్లో ఉండేలాగా, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండే విధంగా, అండ్ మీరు కొన్ని పరీక్షలు అనేటివి చెకప్ చేయించుకోండి. వీలైతే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అది డెంటల్ ప్రాబ్లమా, లేదంటే గమ్స్ ప్రాబ్లమా, జింజివైటిస్ అనే ప్రాబ్లమా, లేదంటే ఎందుకు ఇట్లా ఊడుతున్నాయి అనేది మనం గమనించుకొని దాని మూల కారణం ఏంటి, విటమిన్ల లోపాల, ప్రీ డయాబెటిక్ ఉన్నారా, ఇన్ఫెక్షన్లా అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా మనకు హోమియోలో కూడా ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి, పళ్ళుతో లూజ్ టీత్ ఉన్న వాళ్ళకి, లేదంటే గమ్ ఇన్ఫెక్షన్, సో ఇలాంటి వాళ్ళకి, జింజివైటిస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమియోపతిక్ ట్రీట్మెంట్స్. అవి వాడుకుంటే మీకు నెక్స్ట్ ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే మీరు రక్త పరీక్ష, కంప్లీట్ బ్లడ్ ఎగ్జామినేషన్ ఒకటి, సీరం కాల్షియం, విటమిన్ డి ఒకటి చేయించుకోండి సార్. మీకు కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ చెకప్ చేయించుకోండి. అది ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే ఇంకేదన్నా జబ్బులా, విటమిన్ల లోపాల తెలుసుకొని మందులు వాడుకుంటే నెక్స్ట్ ఇలా జరగకుండా చేసుకోవచ్చండి. ఓకే మ్యామ్, అంటే జనరల్గా షుగర్ అంటే ఓన్లీ జెనెటికల్గా వస్తుంది అనేది చాలామందికి ఉన్న ఫ్యాక్టరు. అయితే హెరిడిటరీలో లేకపోయినా సరే షుగర్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటారు. సో జన్యు లోపాల వల్ల, అంటే మన పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో బ్లడ్ రిలేషన్స్లో ఉంటే వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనం అది కాకుండా బాగా ఒబేస్ అయిపోతామో, ఆహారపు అలవాట్లు చాలా విపరీతంగా షుగర్స్ తీసుకోవడము, షుగర్స్ అంటే డైరెక్ట్ చక్కెర తినడం అనే కాదు, కూల్ డ్రింక్స్ తీసుకున్న, ఎనీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, లేదంటే జ్యూసులు కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కూడా, సో పిండి పదార్థాలు, తర్వాత నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు,
మెయిన్ షుగర్ ఫార్మేషన్ దేనివల్ల అవుతుంది, కార్బోహైడ్రేట్ వల్ల, షుగర్ వల్ల అవుతుంది. కాబట్టి ఈ ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకుండా ఎక్కువ శాతం బయట తినే వాళ్ళకి, అస్సలు శారీరక శ్రమ అనేది లేని వాళ్ళకి, బాగా ఒబేస్ ఉండే వాళ్ళకి, ఇతర జబ్బులకి వాడే స్టిరాయిడ్లు కానీ ఇతర హై పవర్ మెడిసిన్స్ కానీ వాటి సైడ్ ఎఫెక్ట్లు లాగా, అండ్ కొన్ని జబ్బులలో అంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం మీకు తరచుగా ఏమైనా వెయిట్ లాస్ అవుతున్నా, వెయిట్ గెయిన్ అవుతున్నా, నీరసం బలహీనత అనేది ఉన్నా, తరచుగా ఇన్ఫెక్షన్స్ అనేవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే దురదలు కానీ, లేదంటే స్కిన్ అల్సర్స్, లేదంటే పొక్కులు, కురుపులు ఇట్లాంటివి వస్తున్నా కూడా, సడన్ హెయిర్ ఫాల్, సడన్గా డెంటల్ ప్రాబ్లమ్స్, నోట్లో బ్యాడ్ స్మెల్ రావడం కానీ, ఏదైనా సడన్గా మీకు నీరసము, బలహీనత, తిమ్మిర్లు, మంటలు కాళ్ళల్లో, చేతులలో అట్లా వస్తున్నాయనంటే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ డయాబెటీస్ అనేది ఎర్లీ ఏజెస్లో వస్తుందన్నమాట. ఇది ఏంటంటే ఈ టైప్ 1 కాకుండా మనకి టైప్ 2లో కానీ, జెస్టేషనల్ కానీ, ప్రీ డయాబెటిక్ కండిషన్లో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం అదర్ మెడిసిన్స్ వైపు వెళ్ళకుండా, సో కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా, సిమ్టమ్స్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా టైప్ 1 అనేది యంగర్ ఏజెస్లో వచ్చేదన్నమాట. దానికి ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాం అనమాట. దాంట్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవడం వల్ల మీకు రక్తనాడులు అనేటివి డ్యామేజ్ కాకుండా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, సెల్ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే విధంగా, కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా. అలాగే చాలా మటుకు చూసేది మనం డయాబెటీస్లో టైప్ 2 డయాబెటీస్. ఇదేంటంటే మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 30-35 నుంచి స్టార్ట్ అయ్యి అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలామందిలో ఈ మెటబాలిక్ డిజార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ టైప్ 2లో కూడా ఇన్సులిన్ లోపాలు ఉండొచ్చు, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు. సో దీనికి తోడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే షుగర్ ఉన్న వాళ్ళలో శారీరక శ్రమ లేకపోవడము, మనం తీసుకునే ఆహారం ఎంత ఎనర్జీ కిలో క్యాలరీస్లో తీసుకుంటున్నాం అనేది అది లెక్క లేకుండా తీసుకోవడము, ఎక్కువగా తీసుకోవడము, దానికి తగ్గట్టు వర్కౌట్ చేయకపోవడము, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉండడము, ఎక్కువ ప్రతిదానికి మందులు వాడడము, సో ఇవన్నీ దానికి తోడవుతాయి అన్నమాట. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో కూడా ఏమవుతుందనంటే మెల్లమెల్లగా ఆ ఇన్సులిన్ అనేది కొద్దిగా వస్తూ ఉన్నది, కానీ దాని మీద మనం భారం ఎక్కువ పెడతాం. మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ, అన్నం ఎక్కువ, గోధుమ పిండి ఎక్కువ, లేదంటే పండ్లు ఎక్కువ, ఇలాంటివి లిమిట్లో తీసుకోవాలి. ఏదైనా బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవాలన్నమాట. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో కూడా లక్షణాలు మనం చూసుకుంటే నీరసము, బలహీనత, నొప్పులు, కళ్ళు తిరగడము, తర్వాత వెయిట్ లాస్ శ్రమ లేకుండా వెయిట్ తగ్గిపోవడము, మజిల్ వీక్నెస్ లాగా ఉండడము, తరచుగా రోజు ఏదో ఒక నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు గుంజడము, కాళ్ళు చేతులు వంకర్లు పోవడము, నైట్ టైము, మజిల్ స్పాజమ్స్, ఇట్లా చాలామందికి ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఒక్క రోజులో కాకుండా కాలర్ ఉన్నారు, జయ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, అనంతరాములు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. ఫ్యాటీ లివర్ అమ్మా, ఫ్యాటీ లివర్. ఓకే సార్, ఇది ఒకటేనా సార్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఇది ఒకటి అమ్మా, ఇప్పుడైతే ప్రజెంట్. ఇంతకుముందు నాకు యూరిన్ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేసిండు, స్టోన్ ఇన్ఫెక్షన్ అనేది పైప్ వేసిండు. ఓకే సార్, ఇంకేమైనా బీపీ, షుగర్ ఇట్లా ఉన్నాయా సార్? కొలెస్ట్రాల్? బీపీ లేదు, షుగర్ బార్డర్ మీద ఉందన్నారు, రాలేదు. డైజెషన్ కరెక్ట్గానే ఉందా సార్ మీకు? బాగా అనిపిస్తుంది, నాకైతే ఆకలి బాగానే ఉంటది. వెయిట్ ఎంత ఉన్నారు సార్? 121 నుండి 110 ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, 110 ఉన్నారు. తర్వాత ఏజ్ ఎంత సార్ మీకు? 55 అనుకోమ్మా. ఓకే సార్, డెఫినెట్గా ఈ ఫ్యాటీ లివర్కి మంచి ట్రీట్మెంట్ ఉంది సార్ హోమియోపతిలో. కొన్ని మదర్ టించర్స్ కానీ, డైల్యూషన్స్ కానీ, కొన్ని రెమెడీస్ ద్వారా మీకు ఈ లివర్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అనేది కరిగే విధంగా రెమెడీస్ ఉన్నాయి. అండ్ లివర్ ఫంక్షనింగ్ మీద దాని ఎఫెక్ట్ పడకుండా కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఇదేంటంటే 4th స్టేజ్ వరకు మనం వెయిట్ చేయకుండా సో మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్ సార్. ఎందుకు అని అంటే ఇది ఇంకా ఎక్కువైతూ ఉంటే దాని ఎఫెక్ట్ లివర్ మీద, తర్వాత లివర్ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే ఇంకా కాంప్లికేషన్స్ సివియర్గా ఉంటాయి. అండ్ మీరు ఒబెసిటీలో ఉన్నారు కాబట్టి అది కూడా తగ్గించుకుంటే మంచిది. సో ఇంకా దీనికి మూల కారణం ఏంటి? ఆహారమా, లేదంటే మెటబాలిజం ప్రాబ్లమా,
అనేది మనం చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని రెమెడీస్ ద్వారా ఈ ఫ్యాటీ లివర్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎలాంటి దుష్ప్రభావాలు పత్యాలు లేకుండా మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఇట్లా ఫ్యాటీ లివర్ కానీ రక్తంలో కొవ్వు కానీ శరీర భాగాలలో కొవ్వు అనేది పేరుకుపోయినప్పుడు మనం ఖచ్చితంగా వెయిట్ లాస్, మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది తగ్గించుకుని అంటే 23 లోపు ఉండేలాగా చూసుకోవాలి. 18 to 23 మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. వ్యాయామం కంపల్సరీ, ఏదో ఒక టైప్ ఆఫ్ వర్కౌట్, వాకింగ్, యోగానో, జిమ్, ఏరోబిక్స్, అంటే కొంచెం కదిలేదే విధంగా చూసుకోండి. మీ యాక్టివిటీ, మీ లైఫ్ స్టైల్ ప్రకారంగా కొద్దిగా యాక్టివిటీ శరీరానికి ఉండేలాగా చూసుకోండి. కొవ్వు పదార్థాలు తగ్గించండి. పిండి పదార్థాలు, మైదా, రైస్, తర్వాత ఈ వైట్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. సో కొంచెం మిల్లెట్స్, ఫైబర్ ఉండే ఫుడ్ ఎక్కువ శాతం తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా కొన్ని రోజులు మానేసి నూనె తక్కువ ఉండే పదార్థాలు తీసుకొని హోమ్ కుక్డ్ ఫుడ్ అనేటివి తీసుకొని హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ఒబేసిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాటీ లివర్ తగ్గే అవకాశం ఉంది. మీరు ఇంకా ప్రీ డయాబెటిక్లో కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మెడికేషన్ ఒకవేళ స్టార్ట్ చేయకపోతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా మీరు మళ్ళీ డయాబెటీస్లోకి వెళ్ళిపోకుండా సో అది ప్రీ డయాబెటిక్లోనే రివర్స్ చేసుకునే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి సార్. కుదిరితే ఒకసారి మా నీరజ్ బ్రాంచ్లో కలవండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, జయ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి జయ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. నాకు చాలా కాళ్ళ మంటలు బాగా వస్తాయితున్నాయండి. లేకపోతే షుగర్ ఉన్నది, కంట్రోల్ కావట్లేదు. నాకు చాలా ఓకే అండి, ఇంతేనా? తిమ్మిర్లు ఎక్కడం ఇవి చాలా అవస్థ అవుతుందండి. ఏజ్ ఎంత అండి? కంట్రోల్ కావట్లేదు. షుగర్ కూడా కంట్రోల్ కావట్లేదు. అన్నం ఒక పూట తింటానండి. ఇది ఎలా కంట్రోల్ అవుతుందండి? ఓకే, నేను చెప్తానండి, వినండి. షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో ఏమవుతుంది అని అంటే ఆ రక్తంలో మొత్తం ఈ గ్లూకోజ్ అనేది పేరుకుపోవడం వల్ల, అది కణాలకి అందకపోవడం వల్ల మన శరీర కణాలు, మన శరీర భాగాలు వీక్ అయిపోతూ ఉంటాయి. కండరాల వీక్నెస్, నరాలకి రక్త ప్రసరణ లేకపోతే నరాలు బలహీనంగా అయిపోయి, వీక్ అయిపోయి, నరాలు డ్యామేజ్ అయిపోయి, సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే కాళ్ళల్లో కానీ చేతులలో కానీ తరచుగా తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, లేదంటే షాక్ కొట్టినట్టుగా ఉండడము, లేదంటే మజిల్ క్రాంప్స్ లాగా రావడం, నైట్ టైం పిక్కలు పట్టేయడము, బలహీనత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి మీరు ఒక్క పూట అన్నం తిని మెయింటైన్ చేస్తున్నా కూడా శరీరానికి కదలిక లేకపోవడము, డయాబెటీస్ చాలా రోజుల నుంచి ఉండడం వల్ల మెటబాలిజం అనేది వీక్ అయిపోతుంది అనమాట. కణాల యొక్క పనితీరు అనేది తగ్గిపోవడం వల్ల కొంత గొప్ప ఇన్సులిన్ లోపల ఉత్పత్తి అవుతున్నా కూడా మీరు గోళీలు వేసుకున్నా అది అబ్జార్బ్ చేసుకోదు, కణాలు అబ్జార్బ్ చేసుకోరు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా బాడీ యొక్క రెసిస్టెన్స్ అనేది అంటే కణాల యొక్క రెసిస్టెంట్గా ఉంటాయి, రెస్పాండ్ అవ్వవు అనమాట. మందులకు రెస్పాండ్ అవ్వవు, మనం తీసుకున్న ఆహారం దానికి అందదు. కాబట్టి రోజుకు ఇంత ఎక్కువైపోతూ మెల్లమెల్లగా దాని ఎఫెక్ట్ అనేది కిడ్నీల మీద, గుండె మీద, కళ్ళ మీద, కంటి చూపు మీద, మెదడు మీద, ప్రతి ఒక్క ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ మెల్లమెల్లగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీకు అన్కంట్రోల్డ్గా ఉంది, మందులు వాడుతున్నారు కాబట్టి దాంతోపాటు ప్యారలల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇట్లా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివిటీ ఉండేలాగా చేసుకోండి. మీరు ఉన్న దగ్గరనే కొంచెం ఎక్కువగా ప్రతి పనికి కొద్దిగా కదిలే విధంగా చూసుకోండి. తీసుకునే ఆహారము ఎక్కువ వైట్ రైస్ కాకుండా, వైట్ రైస్ అంటే డైరెక్ట్గా షుగర్ తీసుకున్నట్టే అనమాట. వైట్ రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్, లేదంటే ఈ మధ్యకాలంలో మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్, లేదంటే అంటే తృణధాన్యాలు అంటే పొట్టు ఉండే పదార్థాలు, ఫైబర్ ఉండే పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, అంటే మీ మీల్లో ఎట్లా ఉండాలంటే డైరెక్ట్గా వైట్ రైస్ లేదంటే మైదాకు సంబంధించిందో ఇడ్లీయో దోశ అట్లా కాకుండా బ్యాలెన్స్ డైట్ అనమాట. కొంచెం ఒక సలాడ్ కానీ, ఇది కీరా, క్యారెట్ ఇట్లాంటివి కానీ, సో లెట్యూస్ కానీ, లేదంటే ఇట్లాంటివి ఆకుకూరలు కానీ, సో ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకొని వైట్ రైస్ శాతం తగ్గించాలండి. ఇలా చేస్తూ మీరు కొంచెం శరీరానికి కదలిక పెంచి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చండి. దీంట్లో మనకి హోమియోపతి మెడిసిన్స్ కూడా న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి వచ్చిన రెమెడీసే ఉంటాయి అన్నమాట. ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చిన రెమెడీస్ ఉంటాయి. సో ఎన్నో రకాల మందులు ఉంటాయి. వీటి వల్ల మీకు తీసుకునే మెడిసిన్ కానీ, తీసుకునే ఆహారం కానీ శరీర భాగాలకు అందే విధంగా, సెల్ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యే విధంగా, సో రక్తంలో ఈ చక్కెర శాతం తగ్గించుకునే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేడం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నాగరాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి మేడం. మేడం సార్ చెప్పండి మేడం. ఇప్పుడు నా ఏజ్ 55 years మేడం. తర్వాత నాకు ఒక
ఒక 5 years బిఫోర్ వచ్చింది నాకు మామూలుగా షుగర్ అని చెప్పారు 370 340 అన్నారు. తర్వాత డాక్టర్ దగ్గరిపోతే బిఫోర్ ఫుడ్ ఏం లేదు ఏం చూస్తారు కదా మెజర్మెంట్ దాని ప్రకారం ఏం లేదన్నారు. ఇప్పుడు 85 ఏజ్ ఉన్నది, అంటే 8 to 85 ఉన్నాను నేను. దానిలో ఏంటంటే మేడం చూసిన ప్రతి ఒక్కరు తగ్గిపోయినా అంటారు. తీరా షుగర్ ఉందా లేదా అర్థం కావట్లేదు. డాక్టర్స్ వచ్చి కన్సల్ట్ అయితే నీకు అవసరం లేదా, ర్యాండమ్ షుగర్ గా 99 వచ్చింది మేడం, 90 వచ్చింది మనం చూసినప్పుడు, అవసరం లేదు కొన్ని డాక్టర్లు చెప్తున్నారు. మందులు వాడుతున్నారా సార్? అదే మేడం, మందులు వాడుతున్నారా సార్? లేదు మేడం, అదే ఇప్పుడు 7.1 ఫస్ట్ లో వచ్చింది 2 years బ్యాక్, ఇప్పుడు 6.8 5.8 అట్లా వస్తుంది మేడం. ఓకే సార్, ఓకే. అది చాలా మంది తగ్గిపోయారు మనిషి అంటారు. మీరు చెప్పిన మెడ నొప్పులు వస్తున్నాయి అప్పుడప్పుడు, ఈ లోపల నరాలు నొప్పి పడుతుంటాయి అప్పుడప్పుడు, మళ్ళీ బాగానే ఉంటుంది మేడం తర్వాత. ఓకే సార్, నేను చెప్తాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డేంజర్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు మీకున్న కొన్ని సమస్యలు అయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాయి సార్. అంటే ఒళ్ళు నొప్పులు మెడల నొప్పులు వస్తున్నాయి అంటే దానికి కారణాలు వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పిన వాల్యూని బట్టి అది ప్రీ డయాబెటిక్లో ఉంది. డయాబెటీస్ వచ్చింది అని చెప్పడానికి రాదు, ప్రీ డయాబెటిక్లో ఉంది. ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్ అనేది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు తిన్నది కంప్లీట్గా పేగులలో అబ్జార్ప్షన్ అనేది సరిగా లేనప్పుడు కూడా, సో విటమిన్ల లోపాలు ప్రోటీన్ లోపాలు అయిపోవడం వల్ల కూడా వెయిట్ అనేది తగ్గిపోయినట్టుగా ఉండడం, మజిల్ మాస్ తగ్గిపోయినట్టుగా ఉండడం జరుగుతుంటుంది. అంటే బక్కగా అవ్వడానికి అది ఫ్యాట్ లాసా మజిల్ లాసా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో మజిల్ లాస్ అవుతుంది అని అంటే నీరసము, బలహీనత, ఆర్గన్స్ వీక్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా ఉండడానికి మెడిసిన్ తీసుకోవచ్చు. ఈ నొప్పులకి విటమిన్ల లోపాలా లేదంటే స్పాండిలోసిస్ లాంటివి ఉన్నాయా, నరాల వీక్నెస్ ఉందా, మనం కరెక్ట్గా కారణం అనేది ప్రతిదానికి తెలుసుకోవాలి. కాబట్టి సో మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని, లేదంటే లేటెస్ట్ రిపోర్ట్స్ ఏదైనా HbA1c కానీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ చేయించుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కన్సల్ట్ అవ్వండి సార్. ఒకవేళ అది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే డెఫినెట్గా అది రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ లేదంటే నొప్పులు, మెడ నొప్పి ఇట్లాంటి వాటికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ వాడుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి సార్. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల న్యూరలాజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? సో డయాబెటీస్ అంటేనే మనకి రక్తంలో చక్కెర అనేది మనం తిన్నదంతా చక్కెరలాగా అయిపోయి గ్లూకోజ్ లాగా అయిపోయి పేరుకుపోతుంది అనమాట, బాడీ ఆర్గాన్స్కి అందదు. సో ఇది రక్తంలో ఉండి ఏమవుతుంది అని అంటే రక్తనాడుల యొక్క గోడలు అనేటివి థిక్గా అయిపోతుంది. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఏర్పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మన శరీరానికి అందదు. అదే అట్లానే నరాలకి అందకపోతే రక్త ప్రసరణ, నరాలు అనేటివి వీక్ అవుతాయి. ఈ డయాబెటీస్లో చాలా మందికి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో అంటే షుగర్ కంట్రోల్లో ఉన్న కొన్నిసార్లు క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకంటే ఒక 5-10 ఏళ్ళు అయిన తర్వాత షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా నెమ్మదిగా అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది వీక్ అయిపోవడం వల్ల, స్లో అయిపోవడం వల్ల నరాలు అనేటివి వీక్ అవుతాయి. సో ఆ నరాలు వీక్ అవ్వడానికి లక్షణాలు ఎట్లా ఉంటాయని అంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం అప్పుడప్పుడు కానీ కంటిన్యూగా కానీ ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం ఇది పాదాలకి, చేతులకి, చేతి వేళ్ళకి ఇట్లా తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, చెప్పులు వేసుకున్న అర్థం కాకపోవడము, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, వేళ్ళు ఉన్నట్లు కూడా తెలియకపోవడం, దీనివల్ల గాయాలు, చిన్న చిన్న గాయాలైనా కూడా అవి అల్సర్స్ లాగా మారిపోయి మానకపోవడము, హీలింగ్ అనేది అవ్వదన్నమాట. ఎందుకంటే సెన్సేషన్ అనేది కాళ్ళకి ఉండకపోవడం వల్ల ఫుట్ అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి కొన్నిసార్లు అవి కూలిపోతూ ఉంటాయి, అక్కడే గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అలా లాస్ట్కి ఆ గ్యాంగ్రీన్ అయిపోతే దానికి ఎలాంటి చికిత్స అనేది ఉండదు కాబట్టి యాంపిటేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే, ఇంకా స్ట్రోక్ రిస్క్ లాగా రావద్దు అని అనుకుంటే డెఫినెట్గా షుగర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్లో టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటిక్ వచ్చేటట్టుగా ఉన్న ఫ్లక్చుయేషన్స్లో ఉన్నా కూడా ఇది మనం హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రతి కేసుకి దాని లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పేషెంట్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ ఇండివిజువల్గా మనం స్టడీ చేయడం ద్వారా షుగర్ కాంప్లికేషన్స్ రాకుండా సిమ్టమ్స్ కంట్రోల్లో పెట్టుకునే విధంగా కొంతవరకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రీ డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటీస్లో డెఫినెట్గా అది రివర్స్ చేసుకునే అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నాయి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నిర్మల గారు అనకాపల్లి నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నా ఏజ్ వచ్చేసి 30 మేడం. నేను యూరిన్ ఎక్కువగా వెళ్తూ ఉంటున్నాను, హాఫ్ అన్ అవర్ కి అలాగా. కొంతమంది అంటున్నారు అది షుగర్ ఇండికేషన్ ఏమో అంటున్నారు. అంటే ఇప్పటికి వచ్చి నేను టెస్ట్ చేయించుకోలేదు, అదే దానికి మీరు ఏం చెప్తారు అని. అంటే తరచుగా వెళ్తున్నాను, యూరిన్ అలా వస్తూ ఉంటుంది హాఫ్ అన్ అవర్ కి. ఈవెన్ నైట్ టైం, మిడ్ నైట్ కూడా అలా వెళ్తూ ఉంటాను. ఓకే, అంటే ఇది మీరు చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ రోజుల నుంచి ఇట్లా ఉందా, ఈ మధ్యనే అట్లా అవుతుందా? అంటే ఒక 5 years అవుతుంది మేడం. నేను ప్రెగ్నెన్సీ టైం నుంచి ఇలా జరుగుతుంది. ఓకే అండి, నేను చెప్తాను వినండి.
సో ఒకసారి అయితే కన్సల్ట్ అయితే బెటర్ అండి మా హోమియో కేర్ బ్రాంచెస్ ఎక్కడైనా కూడా. అయితే తరచుగా యూరిన్కి వెళ్ళడం అని అంటే దానికి కారణాలు ఉంటాయండి. సో షుగర్లో ఇది ఒక లక్షణం. షుగర్లో ఏంటంటే ఆ ఎక్సెస్ షుగర్ రక్తంలో ఏర్పడడం వల్ల మన బాడీ దాన్ని క్లియర్ చేసుకోవడానికి కిడ్నీల మీద ప్రెషర్ పెట్టి అది యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నట్లుగా తరచుగా యూరిన్లో క్లియర్ అవ్వాలనే దాంతో ఆ ప్రాసెస్లో షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది అనమాట. సో అయితే లేడీస్లో కానీ కొంతమందిలో షుగర్ లేకపోయినా కూడా యూరిన్ ఎక్కువ సార్లు జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ఎందుకు వస్తుంది అంటే దానికి కారణాలు వచ్చేసి నరాల వీక్నెస్ అయినా ఉండొచ్చు, లేదంటే డెలివరీస్ తర్వాత కొంచెం పెల్విక్ ఫ్లోర్ అనేది వీక్ అవ్వడం వల్ల కూడా సో కొన్నిసార్లు యూరిన్ ఎక్కువ సార్లు అంటే మొత్తం యూరిన్ అంతా జమ అయినాక యూరిన్ సెన్సేషన్ వస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే కొద్దిగా యూరిన్ ఫామ్ కాగానే యూరిన్కి వెళ్ళాలనే సెన్సేషన్ వస్తుంది. సో ఇది ఒక కారణం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే డెట్రుసార్ మజిల్ అనేది ఏదైతే ఉంటుందో యూరిన్ బ్యాగ్కి ఉండే మజిల్ వీక్ ఉండడం వల్ల కూడా సో ఇట్లా తరచుగా యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎస్చెరిచియా కోలై అనే ఇన్ఫెక్షన్ లేదంటే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా యూరిన్ ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. సో కొన్ని ఇతర జబ్బులలో కూడా ఇట్లా వస్తుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తుంది, యూటీఐస్లో వస్తుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ని కలిసి కొన్ని పరీక్షలు చేయించుకోండి. అది స్టార్టింగ్ స్టేజెస్లోనే మందులు వాడుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.